ఒక మాట మాట్లాడేటప్పుడు కూడా భయంతో మాట్లాడాలి. దేవుని బిడ్డలో నోటికి ఏ మాట పడితే ఆ మాట, అద్దు అదుపు లేకుండా ఏ మాట పడితే ఆ మాట ప్రభు బిడ్డలు మనం మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? రేపు తీర్పు దినాన నోటి మాటను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడట. నువ్వు చిన్నతనంలో తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు కేరింతలు కొట్టావే, కేరింతలు కొట్టింది మొదలుకొని చనిపోయే ఆఖరి క్షణం వరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అవుతుంది దేవుని దగ్గర. ఈ కాలంలో మనం మాట్లాడిన మాటలు ఫోన్లో రికార్డ్ అవుతున్నాయా లేదా? నేనంట మనిషి తయారు చేసిన ఫోన్కే ఇంత టెక్నాలజీ ఉంటే మనిషికి ఆ జ్ఞానం ఇచ్చిన దేవుని దగ్గర ఇంకెంత టెక్నాలజీ ఉంటుంది? అయ్యలారా, అమలారా, ఓ మాట మాట్లాడేటప్పుడు నా మాట నా దేవుడు వింటున్నాడు, నా మాట నా దేవుడు వింటున్నాడు. ఎప్పుడు ఆ భయం నీ గుండెల్లో గూడు కట్టుకో. ఎందుకు ఆ భయం గూడు కట్టుకోవాలో తెలుసా? యెహోవా యందైన భయం పవిత్రమైనది అని రాస్తుంది.